అట్టి పరీక్షలచే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నానని అని అతడు పలుకరాదు. ఏలైనా ఏ దుష్ట శక్తి చేతనో దేవుడు శోధింపబడ నేరనీయుడు. ఆయన ఎవరిని శోధించడు. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షించబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును. దేవునికి మనము దూరమైనప్పుడు శోధనలు మనకి వస్తాయి. ఎందుకంటే దేవునికి దగ్గరగా చేసుకోవడానికి మనం దూరం అయిపోతున్నాము, ప్రార్థనకు దూరం అయిపోతున్నాము, ప్రార్థన ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాము, ప్రార్థన బలానికి, ప్రార్థన దీవెనలను మనం కోల్పోతున్నాము అని దేవుడే మరి మనల్ని ఆయన సన్నిధికి తీసుకురావడానికి, మన యొక్క కోరికల వలన, మరి ఆశల వలన మన యొక్క బాధలను మనమే కొని తెచ్చుకుంటూ ఉన్నాము. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తిని కూడా ఆయన శోధించడు. ఏబుని దేవుడు శోధించాడా? ఆయనే మనుషులకి దేవునికి మనం సాక్షులుగా ఉంటున్నాం. నా కార్యాలు చేశారని సహోదరులు లాంటి మనం కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. మనుషులు దేవుని గురించి సాక్ష్యం చెబుతున్నారు. దేవుడే మనుషుల గురించి సాక్ష్యం చెప్పారు. ఎవరి గురించి అన్నా చెప్పాడా? మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. దేవుడే మనుషుల గురించి సాక్ష్యం ఎవరి గురించి అన్నా చెప్పాడా? ఎవరి గురించి? ఏబు గురించి చెప్పాడు. ఇంకెవరి గురించి? దావీదు గురించి చెప్పాడు. ఇంకా మోషే గురించి చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎక్కువగా ఏబు గురించి ఎక్కువగా మొదటి అధ్యాయంలో, ఏబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో 2-3 వచనంలో ఊజు దేశస్థుడైనటువంటి ఏబు ధర్మవర్తవనుడు, నీతిమంతుడు, పాపమునకు దూరంగా ఉన్నవాడు. ఎలా అంట? పాపమునకు దూరంగా ఉన్నవాడు. ఈయనే కాదు, పాపముకు దూరంగా ఉన్నవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆదిలో మనం చూస్తే ఎవరైనా ఎవరు చెప్పండి? ఆదిలో మనము పాపమునికి దూరంగా పారిపోయిన వాడు కూడా ఉన్నాడు. ఎవరైనా చెప్పండి? ఆదామా? ఎవరు? యేసేపు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసేపు పోతీఫరు భార్య పాపము చేయమంటే, నేను దేవుని బిడ్డగా పాపము చేయలేను, ఇదిగో నీవు నా యజమాని సొత్తువి, ఈ మొత్తం ప్రపంచం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా, ఈ ఇంటి మీద అంతా కూడా నాకు అధికారం ఉన్నది, నీవు నా యొక్క యజమాని. ఆదికాండంలో 39వ అధ్యాయంలో మనం చూస్తాం 8-9 వచనాల్లో. అక్కడ నీవు నా యజమానివి, సొత్తువి, నువ్వు, నీ మీద నాకు అధికారము లేదు అని దేవునికి భయపడి పాపమునకు దూరంగా పారిపోయాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ఎంతగా దూరంగా దేవునికి ఉంటామో అన్ని శోధనలు మనము అనుభవించవలసి వస్తుంది. అక్కడ యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 10వ వచనంలో, ఇబ్బంది అనేటువంటి కొలుములో నేను నిన్ను కాలుస్తూ ఉన్నాను. ఒక వెండిని పొటం వేసినట్లుగా నేను నిన్ను ఇబ్బంది అనేటువంటి కొలుములో పొటం వేసి కాల్చి నిన్ను బయటికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఏబు గ్రంథంలో 23వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం 10వ వచనంలో, ఇదిగో నేను శోధించబడినటువంటి పిదప నేను సువర్ణంగా మారతానని నా దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏబు ఏమంటున్నాడు 23వ అధ్యాయంలో 10వ వచనంలో? అయినను నా కార్యములన్నీ ఆయనకు తెలియను, ఆయన నన్ను పరీక్షించును, నేను నిర్దోషినని ఆయనకి తెలియను. ప్రైజ్ ది లార్డ్. ఒక రాయిగా ఉంటే దాన్ని ఎవరు గుర్తించరు. అదే రాయి ఒక శిల్పికారుని యొక్క చేతుల్లో ఉల్లి దెబ్బలు, ఎన్నో దెబ్బలు పొందితేనే తప్ప అది ఒక ఆకారం వచ్చి అందరూ కూడా ఆ రాయిని శిల్పిగా రాయిగా ఉన్నప్పుడు రాయిని ఎవరు పట్టించుకోరు. అదే ఒక శిల్పిగా తయారైనప్పుడు ఏం చేస్తారు? అందరూ కూడా ఆకర్షితులవుతారు. ఇప్పుడు హిందూ సనాతన ధర్మంలో కూడా ఒక విగ్రహాలు చేసిన తర్వాత ఆ రాయి గుళ్ళో పెట్టిన తర్వాత ఎమ్మటే పూజ చేస్తారు. వాళ్ళు చేయరు. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే మా కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు హిందువుల్లో నుంచి వచ్చినాయి, ఆ మారు మనసు రక్షణ పొందినటువంటి వారు కాబట్టి చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వెంటనే వాళ్ళు వెళ్ళి పూజలు చేయరు. ఆ పూజారి వచ్చిన తర్వాత అక్కడ ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఏం చేస్తారు? ప్రాణ ప్రతిష్ఠ యాగం అనేది ఒకటి చేస్తారు. అది చేసిన తర్వాత అక్కడ ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడని, జీవం ఉందని వాళ్ళు నమ్మి విశ్వసించి అక్కడికి వెళ్తూ ఉంటారు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. మరి మన దేవుడు జీవము లేనివాడా, మరణాన్ని జయించలేనటువంటి వాడా, మూడు మేకులు పీక్కోలేనటువంటి వాడా, ఇతరుల్ని రక్షించలేనటువంటి వాడా, ఈ ప్రపంచానికి రక్షణ ఇవ్వనటువంటి వాడా, మనమందరం కూడా గ్రహించాలి ప్రియులరా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము ఎంతగా శోధిస్తే అంతగా దేవునికి దగ్గరవుతాము. ఆ శిల్పి ఆకర్షితులవుతుంది. మనము కూడా దేవుని చేతిలో ఎన్ని శోధనలైనా సరే జయించడానికి ఏబు ఎన్నో శోధనలు సర్వం కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ప్రియులరా. ఏబు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో తన భార్య కూడా దూషించింది. అయినప్పుడు కూడా ఇదిగో తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుణ్ణి ఏసమంత మాట కూడా ఆయన మరి అవిశ్వాసంలో పడలేదు ప్రియులరా. తన యొక్క భార్యని ఏమన్నాడు? ఆ విషయంలో కూడా ఆ భార్యని ఏమన్నాడు చూడండి అక్కడ ఏబు గ్రంథంలో 2. కానీ ఏబు, నీవు ఒట్టి తెలివి తక్కువ స్త్రీల వలె, ప్రార్థన లేని స్త్రీల వలె, జ్ఞానస్థానము లేని స్త్రీల వలె, దేవుని ఎరగనటువంటి అంగీకరించినటువంటి స్త్రీల వలె నీవు కూడా లోకస్తులు లోకానుసారముగా లోబిగా మాట్లాడుతున్నావు. ఇంతకాలం దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు, మనం అనుభవించలేదా? ఎన్నో సిరి సంపదలు ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఎంతో మరి బలాన్ని ఇచ్చాడు, ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఇంతగా మనం దేవుడు ఇచ్చినప్పుడు మరి ఆయన కష్టాన్ని ఇస్తాడు. వర్షాకాలం దడిసాం, ఎండాకాలం వచ్చింది, ఎండుతున్నాం, మరలా వర్షాకాలం వస్తుంది, ఎండుతాం, మరలా శీతాకాలము వస్తుంది, వణుకుతాం. మన శరీరం అన్నిటికీ ఏం చేయాలి? అలవాటు పడాలి, భరించాలి. ఎందుకు ఇవన్నీ ఇస్తూ ఉంటాడు? వర్షాన్ని ఎందుకు ఇస్తూ ఉంటాడు? ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి మనిషికి, పంటకి హాని చేసేటువంటి క్రిమి కీటకాలు నాశనం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఎండాకాలం దేనికి ఇస్తాడు? ఇగో మనం బట్టలు పిండి, మీరు మీ భాషలో నానబెట్టిన తర్వాత ఉతికిన తర్వాత పెండుకోకుండా ఆరేసేస్తారా? ఇప్పుడు వాషింగ్ మిషన్లు అంటే అయ్యే పిండుకుంటున్నాయి, అయ్యే ఆరేసుకుంటున్నాయి. ప్రైజ్లో మీరు చక్కగా ఏ టీవీ చూసుకోవచ్చు, లేదంటే ఏ కరువు పనికి వెళ్ళి వచ్చినా అట్టాగే ఉంటాయి, చక్కగా ఆరిపోయి. అట్లాగే ఈ భూమి కూడా ఎండాలి, ఎండితేనే మరలా తొలకరికి దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. మనం కూడా అంతే. దేవుడు శ్రమల ద్వారా దేవునికి మన సిద్ధపాటు అయినటువంటిది మనకి ఇస్తూ ఉంటాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క మరి శోధనలు వచ్చినాయని కృంగిపోకూడదు, సంతోషం వచ్చిందని మనము ఎగిసిపడకూడదు ప్రియులరా. విశ్వాసము కోల్పోయినటువంటి వ్యక్తి ధన్యులని యాకోబు మొదటి అధ్యాయంలోనే 12వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. విశ్వాసం మనం కోల్పోకూడదు. ఆయనకి మనకి ఏం కావాలో, ఏ సమయంలో మనకి ఏం కావాలో ఆయన దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి ప్రియులరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరూ లేచి నిలబడతారా? నిలబడిన మాత్రమే, అట్లా అని అర్రాకొర నిలబడినా కూడా కూర్చోమాకండి. అట్లా అని మీరు కూర్చున్నారనుకో, నిలబడిన వాళ్ళ ఆ నొప్పులన్నీ మీ మీదకి వస్తాయి. వాళ్ళు ప్రార్థన చేస్తారుగా, అయ్యా నా కాళ్ళు నొప్పులు తీసేసాయి, నా నడువు నొప్పి తీసేసాయి, నా చేతుల నొప్పులు తీసేసాయని. ఒకవేళ మీ మీద మీరు అటువంటి పరిస్థితులు ఉన్నారనుకో, ఒకవేళ పర్వాలేదు, పరిస్థితి బాగాలేదు, ముసలావిడ కాలు నొప్పి, చెయ్యి నొప్పి, నించోలేదు కదా అనుకొని దేవుడు కూడా క్షమిస్తాడు. అట్లే అన్ని బాగుండి నువ్వు నుంచోకోకుండా ఉన్నావు అనుకో, ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కు సువార్తలో 5వ అధ్యాయం 5వ వచనంలో దయ్యం పట్టినటువంటి సాతానులో ఉంటే, ఆ సమాధుల్లో ఉంటే ప్రభు వస్తాడు. ప్రభు వచ్చిన తర్వాత ఆ కుర్రాడిని విడిచి వెళ్ళిపోమంటే సర్వోన్నతుడైన యేసు, నీవు అప్పుడే వచ్చేసావా అనంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళనయ్యా అనంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నప్పుడు, అది ఆ పందులండి, ఆ పందుల్లోకి పంపించమంటే అంటే ఆ పందుల్లోకి దేవుడు
వాటిని పంపిస్తాడు. ఎక్కడో చోట పంపించాలి మరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కరువు అనేది ఏ దేశంలోకైనా పంపించాలి, శ్రమ అనేది ఎక్కడికైనా పంపించాలి, ఇబ్బంది అనేది ఎక్కడికైనా పంపించాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిండుగా చేతులు ఎత్తితే నిండు దీవెనలు పొందుతాం. ఆపుగా ఎత్తామనుకో ఆపు నాలెడ్జితే వెళ్తాం. ఇంకా నాకు ఎందుకులే నెట్ అన్నాం అనుకో, నాకు ఎందుకులే ఆయన చూస్తా కూర్చుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండంలో 17వ అధ్యాయం 11వ వచనంలో మోషే చేతులు ఎత్తినంతసేపు కూడా ఎవరు ఓడిపోయారు? మన ఇండియా వాళ్ళు ఓడిపోయారా? ఎవరు ఓడిపోయారా చెప్పండి. ఇందాక మాస్టారు ఆ ఇంటికాడ ఏం చెప్పాను, ఈ ఇంటికాడ ఏం చెప్పాను, అది ఏం చెప్పాను, ఈ చెప్పాను అన్నారు కదా. మరి ఆ మాస్టర్ గుర్తుంది. మరి మీకు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ ఒక సంఘం ఉంది. ఇక్కడంటే ఇక్కడ కాదులే, బైబిల్లో అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయం 11వ వచనంలో చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయం 11వ వచనంలో పౌలు బోధిస్తూ ఉంటాడండి. బోధించిన తర్వాత వాళ్ళు తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు? పెన్ను తీసుకొని పేపర్ తీసుకొని రాస్తారు. బైబిల్ ఒకవేళ పేపర్ లేకపోతే బైబిల్ వెనకమాల వైట్ పేజీలు ఉన్నాయి. ఆ వైట్ పేజీలు అందుకే మీరు మెయిన్ రిఫరెన్స్ రాసుకుంటానికి అక్కడ ఇచ్చింది. ఆ వైట్ పేజీలు పని లేక ఇవ్వాల, ఖాళీ ఉండే ఏమి ఇవ్వలేదు. అక్కడ చివర్ల బైబిల్ చివర్ల వైట్ పేపర్లు ఉంటాయి. పేపర్లు లేనప్పుడు అక్కడ మెయిన్ రాసుకుంటారని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ తెలుగు గల వాళ్ళు ఆ పెన్ను ఎవరన్నా ఏ సేవకుడైనా ఉపదేశైనా గురువైనా చెప్తున్నప్పుడు మంచి ప్రార్థన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఆ రెఫరెన్స్ రాసుకుంటూ ఉంటారు. మంచి అలవాటు ప్రియులరా. కాబట్టి ఇక్కడ 17వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుంది చూడండి. అక్కడ ప్రజలు తెస్సలోనిక ప్రజల కంటే కూడా విశాలమైన హృదయులు, వారి సందేశమును గొప్ప ఆపేక్షతో ఆలకించి అనుదినము పరిశుద్ధ గ్రంథమును చదువుకొనుచు పౌలు చెప్పినది నిజమా కాదా అని పరిశీలించుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ప్రజలు ఏ ప్రజల కంటే కూడా తెలివి గలవాళ్ళంట? తెస్సలోనిక ప్రజల కంటే కూడా తెలివి గలవాళ్ళంట. విశాల హృదయం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? బైబిల్ ప్రాంతాన్ని చదువుతారంట. పౌలు చెప్పింది నిజమా కాదా, ఈ 73 పుస్తకాలలో ఉందా లేదా, పొట్ట కోసం చెబుతున్నాడా లేదంటే డబ్బు కోసం చెబుతున్నాడా, సంఘం ఆకర్షణ కోసం చెబుతున్నాడా, ఆత్మల రక్షణ కోసం చెబుతున్నాడా, లేదంటే పని లేక వచ్చాడా, పని కోసం వచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఏప్రిల్ మాసంలో మే నెలలోని ఈ నెలలోని 3వ తారీఖున మన విచారణ పండుగల మొదటి రోజు వచ్చినట్లయితే కాసరపల్లి ఫాదర్ గారు, కిషోర్ ఫాదర్ గారు ఒక మాట చెప్పారు, చక్కని మాట. మీకు ఏమన్నా గుర్తుందా? గుర్తుంటే నేను ఈ వాక్యం ఎందుకు చెప్తాను అసలు మీకు? అసలు అక్కడే అది గుర్తుంటే అసలు ఈ రిఫరెన్స్ ఎందుకు చూపెడతాను నేను మీకు? చూపెట్టాను కదా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం చెప్పారంటే దేవుడు ఉపయోగించుకునేటువంటి వారు సేవకులైనా విశ్వాసులైనా ఉంటారు, కొంతమంది ఉంటారంట. దేవుణ్ణి ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంట. దేవుడు ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది అయితే దేవుని పేరు చెప్పుకొని దేవుణ్ణి ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏ కోవకు చెందినటువంటి వారో మనం గమనించుకుందాం. ఓకేనా? దేవుని పిలుపును బట్టి నడుచుకునే సేవలు కొంతమంది ఉంటారు. అసలు పిలుపు లేకుండా సేవ అని ఇంటింటికి తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ప్రకటించేది వాక్యమే, వీళ్ళు ప్రకటించేది వాక్యమే. దీనిలో మారు మనసు అనేది ఒకటి ఉంటది, అభిషేకం అనేది ఒకటి ఉంటది ప్రియుల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ప్రజలు తెస్సలోనిక ప్రజల కంటే కూడా యుక్తిపరులు, విశాల హృదయులు, తెలివైనటువంటి వారు, బైబిల్ చదివేటువంటి వారు. పౌలు ఏలియా మాస్టర్ ఏం చెప్పాడు, అవునా కాదా, ఇది బైబిల్లో ఉందా లేదా అని ఇంటికెళ్ళి వాళ్ళు చూసుకునే వాళ్ళంట.
ఇంటికి వెళ్ళి వాళ్ళు చూసుకునే మనం ఏం చేస్తాం, అమ్మయ్య ఇప్పటికైనా వదిలేశారులే అని మంచం మీద పాడతాం. నిలబెట్టావు పాట పడతాం. కొంచెం నిద్ర, కొంచెం కరువు పనులు చేసి మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి అవి కొంచెం ఎక్కువసేపు నిలబడలేరా. ఈ ఊర్లోని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని అందరికి ఎక్కువ మంది చూస్తున్నాం. వెళ్ళలేదా? ప్రైజ్ ద లార్డ్. అయితే ఇంక నుంచోవచ్చు. మళ్ళీ నుంచోవటం అంటే మళ్ళీ దీనికి ఒక వాక్యం చూపెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇది చూపెట్టినాక అది మళ్ళీ తర్వాత మాస్టర్ అన్నారు నుంచో లేరు అన్నారు కదా. ఇక్కడ మరి బైబిల్ చూసుకొని చక్కగా చదువుకునే వాళ్ళు అవునా కాదా అని ఉండేవాళ్ళు. ఏ ప్రజలు వాళ్ళు? ఏ ప్రజలు? తెస్సలోనిక ప్రజల కంటే కూడా తెలివైన వాళ్ళు. ఏ ప్రజలు వాళ్ళు? ఏ సంఘం అది? ఏ సంఘం చెప్పండి, చెప్పాలి. కొంచెం ఇటు తిరిగేయండి. 11వ వచనం చదివారు మీరు, 10వ వచనం చదవండి. సోదరులు చీకటి పడగానే పౌలును సిలాసును ఎక్కడికి పంపారు? ఎక్కడికి చెప్పరంట వీళ్ళు. అసలు ఏ సుబ్బారావు ఎన్ని కూలర్ ఎన్ని ఫ్యాన్లు ఎన్ని పెట్టేసి వీళ్ళకి మత్తురాట. నువ్వు నీ సుఖం కూడా ఆయన పెట్టాడు. మీ ఆత్మ కోసం మేము వచ్చాం, మీరు మాట్లాడుకుంటే మేమేం చెయ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చదివమ్మ మళ్ళీ. సోదరులు చీకటి పడగానే పౌలును సిలాసును బెరియాకు పంపించారు. అక్కడ పంపించిన తర్వాత పౌలు సిలాసులు బోధిస్తున్నారు. ఇప్పుడు ఏ సంఘం చెప్పండి? ఏ సంఘం చెప్పండి? ఏ సంఘం? ఇప్పుడు గోపాలగూడని పంపించండి అని మాచారు పిలిచారు. ఏ సంఘం? బెరియా సంఘం. అక్కడ బెరియా సంఘం. అక్కడ చాలా తెలివి గల వాళ్ళంట. తెస్సలోనిక ప్రజల కంటే కూడా తెలివి గల వాళ్ళంట. ఎలాంటి తెలివి వాళ్ళది? పౌలు సిలాసులు చెప్తూ ఉన్నది నిజమా కాదా అని ఇంటికి వెళ్ళి వాళ్ళు రిఫరెన్స్లు చూసుకునే వాళ్ళంట. ఎన్నది వాళ్ళు జ్ఞాపకం చేసుకునే వాళ్ళంట. మాస్టర్ చెప్పింది అమ్మ మీ ఇంటి దగ్గర ఏంటి, మీ ఇంటి దగ్గర ఏంటి, మీ ఇంటి దగ్గర ఏంటి అని చెప్తున్నారు కదా. అట్లాగే ఇట్లా ఏం చెప్పారు అని, ఏ మాస్టర్ ఏం చెప్పారు, ఏ గురువు ఏం చెప్పారని వాళ్ళు మననం చేసుకునే వాళ్ళంట. వాళ్ళు అప్పుడే మనకి విశ్వాసము పెరుగుతుంది. దేవుని ఆశీర్వాదాలు మన దగ్గరికి వస్తాయి. ఇప్పుడు నిలబడడానికి వద్దాం. నిలబడడానికి వస్తే నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 4వ వచనం వరకు కూడా అక్కడ ఎజ్రా ఇదిగో ఏం చేస్తున్నాడు, ప్రజలందరూ కూడా నిలబడి ఉండగా 3 గంటల సేపు వాక్యాన్ని చదివి బోధించాడంట. ప్రియులను ఎన్ని గంటల సేపు? 3 గంటల సేపు. 3 నిమిషాలు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చేతులెత్తి చెప్పామనుకో, ఇంకెంతసేపు చెబుతాడు ఈయన. చేతులు ఎత్తితేనేమో దించితేనేమో ఊరుకోవట్లేదు. ఈ ఏమో నిప్పుడి చేస్తాను. ఈరోజు ట్యాబ్లెట్ కూడా వేసి చచ్చలేదు అని మన మనసు ఏం చేస్తుంది, సైతానుడు మనలో వచ్చి ఈ మాటలన్నీ సనుగుళ్ళు గొనుగుళ్ళు వచ్చేసి మనల్ని అవిశ్వాసానికి తీసుకుని వెళ్ళొద్ది. ప్రియులారా ప్రైజ్ ది లార్డ్. దొరికిందమ్మా? దొరకలేదా? నెహెమ్యా దొరికాడా? 9వ అధ్యాయంలో 3 నుంచి 4 చదవండి, చదువుకోండి మీరు తర్వాత. అలాగే 8వ అధ్యాయంలో 2వ వచనము 5వ వచనంలో కూడా చూసినట్లయితే ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నము దాకా నిలబెట్టి వాక్యాన్ని మిద్దినెక్కి చదివాడంట. నిలబెట్టి. ప్రైజ్ ది లార్డ్. అందుకేనండి నేను ఆర్సీఎంలో కూడా పొద్దాక నిలబడమంటారు, మోకరించమంటారు, ఏం చేయమంటారు. అక్కడికి వెళ్తే ఏ గోడ కానుకొని నిద్రపోయిన ఎవరు ఏమంటారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఏమన్నా నించోవాలి, సువిశేషం చదవడం నించోవాలి, ఆ నిండు దివ్యబలి పూజలో మోకరించాలి. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే. లేనిది ఎక్కడ కూడా గురువులు కానీ పోపు గారు కాడి నుంచి శ్రీసభ పుట్టిన కాడి నుంచి కానీ ఇప్పుడు వరకు కూడా గురువులు బైబుల్ లేనిది ఎక్కడా పెట్టలేదు. ప్రియులను దీక్ష అంటారా? సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో నాజీరు వ్రతాన్ని సాధుర్యం చేసుకొని ఒక మంచి ఒక కార్యక్రమం ద్వారా బిడ్డల విశ్వాసంతో నడుస్తారని 1991 సంవత్సరంలో
చిన్నప్ప గారు మౌనసిగ్న చిన్నప్ప గారు 12 మందితో గుణదల్లో ఆ దీక్షను ప్రారంభించారు ప్రియులారా. 1991 సంవత్సరంలో ఒక కార్యక్రమం, ఒక ఉద్దేశం మంచిదని ఆయన పెట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దీక్ష ద్వారా ఎంతో మంది మారు మనసు పొందారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతో మంది రక్షణ అనుభవంలోకి నడిచారు ప్రియులారా. మనం చూడండి, అక్కడ ఎంతో మంది 3 గంటల సేపు నిలబడ్డారంట. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా నిలబడ్డారంట. వాళ్ళు నిలబడి వాక్యాన్ని వింటూ ఉంటే వారి పాపము గుర్తొచ్చి, వారి చెడు మాటలు గుర్తొచ్చి, వారి ఆ పాపపు ఆలోచనలు చేసిన పనులన్నీ కూడా గుర్తొచ్చి ఎక్కి వెక్కి వాళ్ళు కన్నీరు కారుస్తూ ఉన్నారంట. అయ్యో, నేను ఈ పాపం చేశానా ప్రభువా, నీకు దోషమా, నేను పాపం చేశానని ఆ వాక్యము ప్రతి ఒక్క ఖడ్గము మూలలోకి, మధ్యలోనికి, హృదయంలోనికి ఆ వాక్యము, ఆ మాటలు వెళుతూ ఉన్నాయంట ప్రియులారా. కాబట్టి వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా ఉన్నారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తకపోతే మళ్ళీ చేతులు కొందే. మీరు చేతులు ఎత్తకపోతే టైం అయిపోతుంది, ఇంకా చేతులకు కూడా ఉంది. 143 కీర్తన 6వ వచనంలో ఏం రాయబడింది? ప్రార్థన చేయుటకు నేను ఎండిన నేల వలె నా చేతులెత్తి నేను నీకు ప్రార్థన చేస్తూ ఉన్నానని ఇదిగో కీర్తనకారుడు అంటున్నాడు ప్రియులారా. 143 కీర్తనలో 6వ వచనం రాయబడింది. చూడండి ఒకసారి త్వరగా. చేతులెత్తి నేను నీకు ప్రార్థన చేయుచున్నాను, ఎండిన నేల వలె మీ కొరకు దప్పిక కొనుచున్నాను. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చేటప్పుడు మనము ఎండిన నేల వలె దప్పిక కలిగి రావాలి. ఏ వాక్యము ద్వారా, నీటి జలముల ద్వారా, సమరీకిచ్చిన జలాల ద్వారా మనము నింపుకుందామా, మన హృదయం నింపుకుందామా, మనశ్శాంతిని పొందుకుందామా, నెమ్మదిని పొందుకుందామా, కలవరపాటు తీసేసుకుందామా. ఇదిగో ఆ స్థలములో నేను ఇగో నెమ్మదిని పొందాను, ఇగో నా భయము నేను పోగొట్టుకున్నాను అని విశ్వాసముతో దేవుని దగ్గరికి మనము రావాలి ప్రియుల. ఎండిన నేల వలె నేను ప్రార్థన చేస్తున్నాను, నా 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరి చేతులు ఎత్తాలి? పురుషులు ఎత్తాలా, స్త్రీలు ఎత్తాలా? ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఎత్తాలి? అందరు ఎత్తాలి కదా, పురుషులే కదా, పురుషులు కూడా ఎత్తాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చేతులెత్తినప్పుడు మోషే చేతులెత్తినప్పుడు ఆ ప్రార్థన విజయం ద్వారా అమాలేకులను దేవుడు ఓడించాడు, ఇశ్రాయేలు ప్రజల్ని గెలిపించాడు ప్రియులారా. ఆయన కూడా చేతులు నెప్పొడత నేను దింపినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారంట, అమాలేకులు గెలుస్తున్నాడంట. అక్కడ హూరు, అహరోను ఉన్నారంట. ఇట కాదు కానీ ఇటొక గొంజ బాతేసేసి మోసే సిలువ అక్కడే వేసేసారంట, చేతులు పైకి కట్టారంట. ప్రైజ్ ది లార్డ్. చేతులు కడితే ఇక దేవుని యొక్క ఖడ్గము ఇగో అమాలేకులను దహించుకుంటా వెళ్తుందంట ప్రియులారా. అందరిని నాశనం చేసుకుంటా వెళ్ళిపోతుంది ప్రియులారా. కాబట్టి నీవు కూడా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్నటువంటి శోధన, నీ కుటుంబం చుట్టూ రక్షణ కంచెని ఏర్పాటు చేస్తూ ఉంటాడు ప్రియులారా. ప్రతి చోట నీవు చేతులెత్తి ప్రార్థన చేయడం నేర్చుకో. ఆ చేతుల్ని దేవుడు విజయాన్ని ఇస్తాడు. విజయమే చేతులెత్తి ఉంటుంది ప్రియులారా. ఆ గెత్సేమనే తోటలో కూడా క్రీస్తు ప్రభు చేతులెత్తే ప్రార్థన చేశాడు. ఇదిగో మరి అక్కడ మనం సొలొమోను మహారాజును చూస్తే అక్కడ యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత ఆయన కూడా మోకరిల్లి 2 చేతులెత్తి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ కింద పెట్టండి, ఒక్క చరణం పాడుకొని, ఒక పల్లవి పాడుకొని వాక్యంలోకి వెళ్దాం త్వరగా. నాకు 10 లోపు ఆ మాస్టర్ చెప్పారు, 10 లోపు నేను ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చప్పట్లు కొడతారా? అంతా కొడతారా? ఇప్పుడు మధ్యలో వాళ్ళకిలాగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పండి అనేది ఇక్కడ ఉండదు. ఒక ఆయన అంటే నర్సరావుపేట సాలెమ్మ అన్న గారు తెలుసుగా మీ అందరికీ. సాలెమ్మ అన్న గారు ఆయన చప్పట్లు ఎప్పుడు కొట్టమని చెబుతాడా? ఎప్పుడు చప్పట్లు కొడతారు వాళ్ళు? చెప్పండి. మీ
కనిపెట్టారు ఎప్పుడన్నా ఆయన ప్రసంగాల్లో? ఎప్పుడు చప్పట్లు కొడతారు చెప్పండి? చెప్పడు ఆయన చప్పట్లు కొట్టమని. ఎప్పుడైతే ఆయన వాక్యంలో ఒక అద్భుతం ద్వారా ఒక వివరించి చేతులు ఎట్లా ఎత్తుతాడో, చెయ్యి ఎట్లా ఎత్తుతాడో చప్పట్లు అక్కడ మోగాలి. చెయ్యి ఎత్తకోకుండా ఉన్నప్పుడు చప్పట్లు మోగవు ఆయన సంఘంలో అక్కడ ప్రసంగిస్తున్నప్పుడు. ఎప్పుడైతే ఆయన చెయ్యి ఎత్తుతాడో ఖచ్చితంగా చప్పట్లు మోగుతాయి. మీరు యూట్యూబ్లో చూసుకోండి వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కూడా 47వ కీర్తనలో మొదటి వచనంలో సకల జాతి జనులారా, నిఖిల జాతి జనులారా చప్పట్లతో ప్రభువుని స్తుతించండి, ఆనందించండి అని రాయబడి ఉంటుంది ప్రియులారా. కాబట్టి చిన్న పాట పాడుకొని ఒక చరణం ఒక పల్లె పాడుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ తోడుగా నేనుండగా ఎందుకు నీకు భయమెందుకు? నీ తోడుగా నేనుండగా ఎందుకు నీకు భయమెందుకు? నీ నీడగా నేనుండగా సిగులెందుకు నీకు భయమెందుకు? నీ నీడగా నేనుండగా సిగులెందుకు నీకు భయమెందుకు? నీ చెంతగా నేనుండగా సిగులెందుకు నీకు భయమెందుకు? నీ చెంతగా నేనుండగా సిగులెందుకు నీకు భయమెందుకు? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా, 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 ఆరాధనా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూర్చోండి అమ్మ. అమ్మయ్య అని సగం మంది అని ఉంటారు కదా. ఓకే, సరే. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 6, 7 వచనాలు చూద్దాం. ఇక్కడ అంతా పెద్ద వయసు వాళ్ళు కనపడినట్టున్నారు, చిన్న వయసు వాళ్ళు మ్యూజిక్లు కాడ ఉండాలి. ఇప్పుడు బైబిల్ ఎంతమంది చదివారమ్మ మీరు? ఏదో ఒక బైబిల్ 66 పుస్తకాలు, 73 పుస్తకాలు చదివాను వాళ్ళు. అమ్మయ్య చదువు రాదు అనుకుని ఉంటారు. ఎంతమంది చదివారు బైబిల్ చెప్పండి? ఒకటి. ఇంకెవరు చదివారు? 2. ఓకే. ఒకళ్ళేమో మన గ్రామం, ఒకళ్ళేమో పొరుగురు. అయినా మంచిది, అందరం మనం ఒకటేగా, అందరు దేవుని బిడ్డలేగా. ప్రైజ్ ది లార్డ్. చదవాలి. ఇంత చదివాం కదా. బైబిల్ గ్రంథం చదవకుండా పరలోక ఆశీర్వాదాలు రావు. ఒకవేళ అపోస్తులందరూ కూడా చదువు రాని వాళ్ళే, అందరూ చేపలు పట్టిన వాళ్ళే, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత జ్ఞానవంతులయ్యారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని రాకపోయినా మనలతోనూ మనవరాలతోనూ మీరు రోజుకు పొద్దున్నే సాయంత్రం చదివించుకోవడానికో ప్రయత్నం చేయండి ప్రియులారా. సరే, కొలస్సీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు త్వరగా చదివితే ఒక్క వచనం చదవండి. 6వ వచనంలో మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహచర్యములో ఉండు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల కృపగల దేవా, దయగలిగిన తండ్రి యేసయ్యా, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో నీ ఉత్థాన బలముతో ప్రభు ఎంతగానో ప్రేమించి దీవించి అయ్యో ప్రభు రాత్రికాల సమయంలో మా యొక్క కథోలిక సంఘాన్ని, శ్రీ సభను, మా రాష్ట్రాన్ని, గ్రామాన్ని, దేశాన్ని దీవించి ఆ యొక్క గోపరగూడెంలో మీ తల్లి మా తల్లి అయినటువంటి మరియ తల్లి దిగిచ్చినటువంటి దేవమాత జపమాల ప్రార్థనల ద్వారా ఈ కుటుంబంలో సుబ్బారావుని ప్రేమించి తన యొక్క భార్యను జోజమ్మని కుమార్తెలను ఆయన ఇగో ప్రభువా
అల్లుల్ని, మనవరాల్ని, తల్లి గారిని, సహోదరి బంధువులను, రక్త సంబంధికులు కూడా మాస్టర్ని మమ్మల్ని అందరిని కూడా ప్రేమించి ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా, ఇదిగో ఆరాధన ద్వారా, మంచి సాక్ష్యం ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు ప్రభా. ఇదిగో నేను ఈ సమయంలో కొద్ది మాటలను ప్రభా, ఇక వినగలిగిన చెవులను గ్రహించే మనసులో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మా అందరి పట్ల కూడా మీరు చేసిన కార్యములను బట్టి పగల మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, పగల ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నుల దెబ్బైనను తగులకుండా ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడని వాగ్దానముల చేత మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి, మీ సిలువ చాటును మరుగుపరిచి, ఈ ఆరాధన ద్వారా, సాక్ష్యం ద్వారా ఈ కుటుంబంలో ఒక గొప్ప కార్యమునైనా మీరు జరిగించడానికి మీ యొక్క ప్రేరణించి జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. విత్తే ప్రతి ఒక్క విత్తనము, ప్రార్థన విత్తనాలు ఇక్కడ 30 60 100 వీరి హృదయాలలోను, ఈ స్థలాలలోను కూడా ప్రభా, లోపల ఉన్న, బయట ఉన్న, కూర్చున్న, పడుకున్ననైనా ప్రతి ఒక్క ఆటంకాలను దూరపరిచినైనా మంచి సుఖనిద్రులను గురించి వేకుని నేను స్తుతించే కృపను దయచేయమని, వాడి పంటలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మన నాథుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళందరినీ కూడా సజీవ లెక్కన ఉంచిన దేవదేవునికి మరొకసారి అందరం కూడా 2 చేతులెత్తి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు అర్పించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులారా, మరి ఇక్కడ మాస్టర్ అంతా కూడా మనందరికి వివరించారు. ఆ తల్లి గురించి మనందరికి కూడా, మరి ప్రతి కుటుంబంలో కూడా ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా వివరించారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 6వ వచనంలో మీరు ప్రభువుని ఏం రాయబడిందమ్మా? మీరు యేసుక్రీస్తుని ప్రభువుగా స్వీకరించితిరి గనుక ఆయన సహచర్యములోనే ఉండు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునికి మీరు స్వీకరించారు, సొంత రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించారు. దేని ద్వారా? జ్ఞానస్థానము ద్వారా. ప్రైజ్ ది లార్డ్. దేని ద్వారా? జ్ఞానస్థానం ద్వారా, బాప్తిస్వం ద్వారా. ప్రియులరా, ఈ బాప్తిస్వం ద్వారా ప్రభువుని మీరు అంగీకరించారు. యేసు నా రక్షకుడు, నా ప్రభు అని, ఇదిగో నా పాపముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, ఈ లోకములో నా కొరకు వచ్చాడు అని నీవు ఆ ప్రభుని అంగీకరించావు, ఆ ప్రభుని స్వీకరించావు. దివ్య బలి పూజలో ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను నీవు స్వీకరిస్తూ ఉన్నావు. బాప్తిస్వం ద్వారా, జ్ఞానస్థానం ద్వారా, దివ్య సంస్కారము ద్వారా, ఇదిగో నీవు దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీవు ప్రభుని అంగీకరించి ఆయన సహవాసములోనే, ఆయనతోనే, సంఘముతోనే నువ్వు ఉంటూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. మన జ్ఞానస్థానం అంటూ ఉంటాం, బాప్తిస్మం అంటూ ఉంటాం, చాలా మంది రక్షణ అంటూ ఉంటారు. ఆ రక్షణ అంటే ఏంటి అసలు? నేను రక్షణ పొందాను, నేను రక్షించబడ్డాను. చాలా మంది అడుగుతున్నటువంటి, బయట వాళ్ళు అడిగితే ఏమని అడుగుతారు? అమ్మా నువ్వు రక్షణ పొందావా? అయ్యా నువ్వు రక్షణ పొందావా అని అంటారు. చాలా మంది అడుగుతూ ఉంటారు. అట్లా అడిగినప్పుడు నేను 5 సంవత్సరాలు రక్షణ పొంది, నేను 10 సంవత్సరాలు అయింది రక్షణ పొంది, నేను 20 సంవత్సరాలు రక్షణ పొందాను అని చెప్తూ ఉంటారు. ప్రియులు, అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? రక్షణ యూదుల నుంచి వస్తుంది. రక్షణ ఎక్కడ పుడుతుంది? ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం బెత్లెహేములో లేము. అసలు ఈ రక్షణ అంటే ఏంటి చెప్పండి? రక్షణ పొందిన వాళ్ళు చెప్పండి, బాప్తిస్మం పొందిన వాళ్ళు చెప్పండి. అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ పొందాం, ఓకే చెప్తున్నారు మీరు. జ్ఞానస్థానం పొందాం. జ్ఞానస్థానం పొందినంత మాత్రాన, ఫాదర్ గారు చిలకరింపు బాప్తిస్మం ఇచ్చినంత మాత్రాన, ఒకవేళ నీవు ఏ ఒక్క బెమ్మలం చెరువులోనూ, లేదంటే కృష్ణా నదిలోనూ, లేదంటే పోలారం కాలువలోనూ, లేదంటే నీతుల్లోనూ, తొట్టుల్లోనూ మునిగినంత మాత్రాన నీకు పరలోక రాజ్యము రాదు. ప్రైజ్ ది లార్డ్. దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఓన్లీ జ్ఞానస్థానం పొందేవంటే నువ్వు గోపరగూడెంలో నీకు ఆధార్ కార్డు ఉంది, పని కార్డు ఉంది, నీకు ఓటర్ కార్డు ఉంది, గుర్తింపు మాత్రమే. నువ్వు దేవుని బిడ్డవు. జన్మ పాపము, కర్మ పాపము పోగొట్టుకొని నీవు లోకానికి వేరై ఇదిగో దేవునిలో ఉంటూ ఉన్నావు, క్రీస్తులో ఉంటూ ఉన్నావు. ఆ రక్షణ ఏంటి? ఆ రక్షణ నువ్వు నిలుపుకుంటున్నావా, నిలుపుకోవట్లేదా? నీవు క్రీస్తుని ప్రభువుగా నీవు అంగీకరిస్తూ ఉన్నావు, స్వీకరించింది కనుక ఆయన సహవాసములోనే, ఆయన సహచర్యములోనే, ఆయన వాక్యములోనే, ఆయన మాటను బట్టి నువ్వు నడుచుకోవాలి. ఆయన యొక్క విశ్వాసములో తెలియపోకుండా ఉండాలి. రక్షణ అంటే ఏంటి చెప్పండి కూడా. చెప్పకపోతే మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని చూస్తాను. టైం వేస్ట్ అయిపోతుంది.
సరే, బైబిల్ గ్రంథంలో త్వర సమయం లేదు కాబట్టి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. పౌలు అక్కడ ప్రసంగిస్తూ ఉన్నాడు. అనేక మందికి పేతురు ప్రసంగిస్తున్న సమయాల్లో ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందాలి. ఏం పొందాలంట? ఎవరి నుండి పొందాలి? ఈ లోక ఆశల నుంచి మనం బయటికి రావాలి. జ్ఞానస్థానం పొందితేనే సరిపోదు. ఈ 5 సంవత్సరాలు ఇదిగో మరి రక్షణ పొందానంటున్నావు, ఎందుకు నీ భర్తతో తగాదా పడుతున్నావు? అప్పుడు రక్షణ ఏమైంది? నీ అత్తతో తగాదా పడుతున్నావు, అప్పుడు రక్షణ ఏమైంది? నీ యొక్క ఆడపడుచులతో తగాదా పడుతున్నావు, అప్పుడు రక్షణ ఏమైంది? కరువు పనిలో 1 మీటర్ 1 గజం ఎక్కువైపోతే అక్కడ నానా తిట్లు తిడుతున్నావు, అప్పుడు రక్షణ ఏమైపోయింది? లేదు, 100 రూపాయలు ఆ ముసలావిడ కట్టలేకపోయింది, అప్పుడు నీ రక్షణ ఏమైపోయింది? ఆ 100 గడితేనే నేను ఈ 10 రూపాయలు కడతాను, అప్పుడు రక్షణ ఏమైపోయింది? నీ కుటుంబంలో అన్నదమ్ముల్లో ఉన్నటువంటి సమస్యలను సృష్టిస్తూ ఉన్నావు, అప్పుడు నీ రక్షణ జీవితం ఏమైపోయింది? అప్పుడు నీకు రక్షణ అవసరం లేదా? ఒక సంఘంలోనే అవసరమా? ఒక కుటుంబం అవసరం లేదా? సమాజంలో అవసరం లేదా? ప్రభు ఏమంటాడు? అసలు నువ్వు నన్ను ప్రేమించొద్దు. ప్రభువుని ప్రేమించాలా నమ్మాలా? చెప్పండి. ప్రభువుని ప్రేమించాలా నమ్మాలా? మనుషుల్ని నమ్మాలా ప్రేమించాలా? త్వరగా చెప్పాలి మీరు సుమా. ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి అని మరి మరిదాస్ మాస్టర్ అన్నాడా లేదా? ఏదో ఒకటి చెప్పండి, తెలిసినా తెలియపోయినా ఏదో ఒకటి చెప్పండి అన్నాడా లేదా? నవ్వుతారండి. అన్నాడా లేదా? అన్నాడు కదా, అంటాడు. ప్రైజ్ చెప్పండి. ఇప్పుడు మనుషుల్ని నమ్మాలా, మనుషుల్ని ప్రేమించాలా? దేవుణ్ణి నమ్మాలా, దేవుణ్ణి ప్రేమించాలా? మధ్యలో ఆగాననుకో, పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. మళ్ళీ తీసుకురావాలంటే నేను చాలా కష్టపడాలి. మళ్ళీ మీకే బాగా కూర్చుంటారు ఇక్కడ. మళ్ళీ ఆత్మ నన్ను గద్దేస్తుంది, నువ్వెందుకు చెప్పలేదు. చెప్పండి త్వరగా. దేవుని ప్రేమించాలా, దేవుని నమ్మాలా? మనుషులు ప్రేమించాలా, మనుషుల్ని నమ్మాలా? ఏది చెప్పండి, 2 చెప్పండి. సరే, దేవుని దగ్గర ముందు మొదటి దేవుని కదా. 10 ఆజ్ఞలు కూడా మొదటి 3 కూడా దేవునికి సంబంధించినవి కదా. 4వది ఏంటి? 4వ ఆజ్ఞ ఏంటి? 4వ ఆజ్ఞ ఏంటి? ఎవరు చెబుతున్నారు? చూడు, పెద్దోళ్ళు చెబుతున్నారు చక్కగా. 4వ ఆజ్ఞ ఏంటి? ఇప్పుడు కూడా చెప్పట్లేదు. 4వ ఆజ్ఞ తల్లిదండ్రుల్ని సన్మానించాలి, గౌరవించాలి ప్రియులరా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని ప్రేమించాలా, నమ్మాలా? చెప్పండి. నమ్మాలా, ప్రేమించాలా? అంతే కదా. నమ్మకంలోనే ప్రేమ ఉంది. ప్రేమిస్తేనే కదా నమ్మేది. నువ్వు ప్రేమించకుండా నమ్మవు కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ తిమోతికి రాసిన 2వ లేఖలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఏం రాయబడుతుంది? తిమోతి అక్కడ పౌలు గారు చెప్తున్నాడు, తిమోతికి సేవ చేయాలని ఉంది, దేవుని ఆత్మను రక్షించాలని తిమోతికి ఆశ ఉంది. యవన దశలో యవనేచ్ఛల నుంచి బయటకు వస్తూ ఉన్నాడు. తనకు చెప్తూ ఉన్నటువంటి మాటలు 2వ లేఖగా తిమోతికి చెప్తున్నాడు. ఈ లేఖలన్నీ కూడా ఎఫెసీకి రావని, కొలసీలకు రాని, ఫిలిప్పీలకు రాని, కొరింథీయులకి రాయని, తెస్సలోనికే రాయని ఏ లేఖలు రాసినా ఈయన ఎక్కడి నుంచి రాశాడు? ఎక్కడి నుంచి రాశాడు? జైల్లో ఉండి రాశాడు. జైల్లో ఉండి ఈ లేఖలు రాశాడు. 7 సంఘాలకి రాశాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. నువ్వు లైట్ పెట్టుకోవాలి. అది మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభువుని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మకములోని ప్రేమ దాగి ఉంది ప్రియుల. ఆ ప్రేమలోని నమ్మకం ఉంది. ఇప్పుడు మనుషుల్ని ఏం చేయాలి? నమ్మంటున్నాడా, ప్రేమించమంటున్నాడా? ఏమంటున్నాడు? మనుషులు నమ్మొద్దు. మరి నమ్మొద్దా? అయ్యా, నిన్ను నమ్మి నేను నా పిల్లని నీ చేతిలో పెట్టాను.
ఏమొచ్చా అంటది, అయ్యా నేను కూడా మా అమ్మ వాళ్ళని నమ్మి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, ప్రైజ్ ది లార్డ్. నమ్మాలి. మనుషులు ఏం చేయాలంట, ప్రేమించాలి. ప్రేమలోనే నమ్మకం ఉండదు. నరుల నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118 కీర్తనలో 7-8 వచనంలో రాజుల నమ్ముటి కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. మీరు ఎవరిని ఆశ్రయించొద్దు, ప్రభువుని ఆశ్రయించండి, ప్రార్థన చేయండి. కాకుల ద్వారా ఏలియాని బ్రతికించలేదా దేవుడు? ఇజ్రాయిల్ ప్రజలను 6,03,550 మందిని మరి పోషించలేదా? పూరిడి పెట్టెలతో దేవుడు మన్నా దేవదూతలు తిని ఆహారంతో పోషించలేదా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయలేదా? ఎంత గొప్ప దేవుడు, మాస్టర్ అన్నట్టుగా ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఎంతగా బావిలో నుంచి నీళ్లు తోడుకుంటా ఉంటే అంతగా జలము ఊరుతుంది. ఆ బావిలో నీళ్లు కదలనికోకుండా ఉంచావనుకో, అట్లాగే ఉంటది ప్రియుల. అట్లాగే నువ్వు ప్రార్థన చేయకోకుండా నువ్వు ఉన్నట్లయితే నీ ఆశీర్వాదాలు ఏం పొందుకోలేవు. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రభువుగా స్వీకరించావు. ఎలా స్వీకరించావు? రక్షణ 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 అంటూ ఉంటాం. ఎక్కడ ఈ రక్షణ? ఎక్కడ ఉండాలి ఈ రక్షణ? నీ హృదయంలో ఉండాలి, నీ మాటల్లో ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి, నీ చూపుల్లో ఉండాలి, నువ్వు సహాయం చేసే చేతుల్లో ఉండాలి, చేసేటువంటి గుణములో మనస్సులో ఉండాలి ప్రియుల. ఇది రక్షణ. అంతేగాని ఎక్కడో వెళ్ళి ఏదో చేయడం రక్షణ కాదు. ఆ సంఘంలో రక్షణ ఉంది, ఈ సంఘంలో రక్షణ ఉంది, ఆ రాష్ట్రంలో రక్షణ ఉంది, ఈ రాష్ట్రంలో రక్షణ ఉంది కాదు ప్రియులారా. నీవు ముందుగా లోకానికి వేరై, పేతురు గారు చెప్పినట్లుగా దుర్మార్గులకు ఈ జనులకు నీవు లోకానికి వేరై రక్షణ పొందు, రక్షించబడు. నీ లోకాశలను, నేత్రాశి, శరీరాశి, జీవపు డంబాలు నీలో ఉన్నంత కాలము, అసూయ ఈర్ష్య ఉన్నంత కాలము నీవు దేవునికి దూరంగానే ఉంటావు. ఏ బాప్తిసం నిన్ను కాపాడదు. ఏ పాస్టర్ గాని, ఏ ఫాదర్ గాని, ఏ ఉపదేశం గాని ఎవ్వరు నిన్ను కాపాడలేరు ప్రియుల. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నీవే కాపాడుకోవాలి. నీరు నీ చేతుల్లోనే ఉంది, బైబిల్ నీ చేతుల్లో ఉన్నది. ఇదిగో దేవుని ఆశీర్వాదాలు రావాలంటే నీ చేతుల్లోనే ఉన్నది. ఇదిగో మరి సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 6వ వచనంలో ధర్మం వర్తనుడు మీ తల మీదకి ఇదిగో ఆశీర్వాదాలు వచ్చి పడతాయంట ప్రియులారా. మరి ఆశీర్వాదాలు కావాలా? ఇదిగో ఏం కావాలి నీకు? కోరుకో ప్రియులారా. ఆ ప్రభుని అంగీకరించి ఈ లోకానికి వేరే ఇదిగో నువ్వు చూపించు, ప్రార్థన విశ్వాసము చూపించు. ఈ లోకానికి వేరే ప్రభుని నువ్వు స్వీకరించావు కనుక ఆయన సహవాసంలోనే ఉండాలి, సంఘ సహవాసంలోనే ఉండాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఏ సహవాసంలో ఉండాలి? సంఘ సహవాసంలో ఉండాలి. సంఘ సహవాసంలో ఏముంటుంది? నువ్వు సంఘంతోనే ఎత్తబడతావు, నీకు నీవుగా ఎత్తబడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మరి పౌలు 7 సంఘాలకి లేఖలు రాస్తే ఇదిగో మరి పునీత యోహాను గారు ఎన్ని సంఘాలకు లేఖ ఆయన కట్టాడు? ఎన్ని సంఘాలకి ఆయన లేఖలు పంపించాడు? ఎన్ని లేఖలు? 7 సప్త సంఘాలు. 7 లేఖలు 7 సంఘాలకు పంపించాడు ప్రియులరా యోహాను గారు దర్శన గ్రంథములో ప్రియులరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీవు కాపాడుకోవాలి. వాక్యం చదవాలి, వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. ఆయన సహవాసంలో, సంఘ సహవాసంలో ఉండాలి. సంఘంతోనే ఉంటే నువ్వు ఎత్తబడతావు. ఇదిగో సమాధులు కూడా నాకు చేతులు ఉంది, నాకు పొలం ఉంది, నాకు తోట ఉంది అని అక్కడక్కడ నువ్వు వేసుకుంటే కుదరదు. ఆది కాండములో అక్కడ ఏముంది? రక్తపు పొలాన్ని కొన్నారు. అక్కడ మరి మంచి పొలం కొని ఈ యాకోబు గాని, ఇస్సాకు గాని, అబ్రహాం గాని అందరు సమాధులు అన్ని ఒకచాటే పెట్టారు. ఎక్కడో తీసుకెళ్లినట్టు రాహేలును కూడా పాతి పెట్టబడినట్టు రాహేలును కూడా తీసుకొచ్చి ఇక్కడ మరి యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో మరి ఆ యొక్క సమాధుల్లోనే పెట్టారు ప్రియులారా. సంఘంతోనే ఎత్తబడతావు, సంఘంతోనే దీవించబడతావు ప్రియులరా. ఇక్కడ సంఘం నీ కోసం ప్రార్థన చేస్తుంది అంటే నేను ఎప్పుడు కూడా నమ్ముతాను, ఎప్పుడు ఇంటి అన్నదమ్ములతోనే, బంధువులతోనే ఉండాలి, సంఘంతో ఉండాలి, కులంతో ఉండాలి, మరి గ్రామంతో ఉండాలి. మన సహవాసం అంతా కూడా ఇదే ప్రియులరా. ప్రైజ్ ది లార్డ్. కులంతో ఉండాలి, సంఘంతో ఉండాలి, నీ అన్నదమ్ములతో ఉండాలి, నీ ఇంటి వారితో ఉండాలి. ఇదిగో ఈ లేకపోతే నిన్ను ఎడదీసుకొడతారు. ఒకవేళ సంఘంతో నువ్వు లేకపోతే నీవు భక్తిహీనుడు అయిపోతావు. నువ్వు కులంలో లేకపోతే ఇక నీకు ఒంటరివాడు అయిపోతావు ప్రియులారా.
ఇవన్నీ కూడా నువ్వు కలిసి ఉండాలంటే సంఘంతో ఉండాలి, కులంతో ఉండాలి, కుటుంబంతో ఉండాలి ప్రియులారా. అప్పుడే నీకు మనశ్శాంతి వస్తుంది, అప్పుడే దేవుని దీవెనలు వస్తాయి. అపొస్తలుల కార్యాలు 12:4-5 వచనంలో ఇలాగే పేతురు ఎంతో ప్రసంగిస్తూ ఉన్నాడని తెలిసి జనాలందరిని కూడా క్రీస్తు వైపు నడిపిస్తూ ఉన్నాడని, ఉత్థానం వైపు నడిపిస్తూ ఉన్నారని ఇదిగో ఆయన్ని జైల్లో పెట్టారు ప్రియులారా. జైల్లో పెట్టిన తర్వాత సంఘమంతా కూడా ఏం చేసింది? అత్యాసక్తితో పట్టుదలతో సంఘమంతా కూడా ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసినప్పుడు దేవుని వద్దకు చేరింది ప్రియుల. శరాపుత్రుడిని యేసు జ్ఞాన గ్రంథంలో 36వ అధ్యాయంలో 35వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 14-16 వచనాల్లో 14-15-16 వచనాల్లో ఏం రాయబడి ఉంటుంది? దీనిని యొక్క ప్రార్థన మేఘమండలం దాటి మహోన్నతమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి చేరుతుందంట. చదువమా వచ్చిన భాగంలో శరాపుత్రుడిని యేసు జ్ఞాన గ్రంథంలో 35వ అధ్యాయము 16వ వచనం. 14-16 చదువుకోవచ్చు. ఇప్పుడు 16 చదువు మనకు అవసరం. శరాపుత్రుడిని యేసు జ్ఞాన గ్రంథం. ఎందుకంటే నేను చెప్పాను కదా, బెరాక సంఘంలాగా మీరు కూడా యుక్తిపరులుగా ఈయన చెప్తున్నది రెఫరెన్స్లు చెప్తున్నాడు లేక అది చెప్తున్నాడు ఉందో లేదో అని మీకు తెలియాలి కదా. 35వ అధ్యాయము 16వ వచనం. హృదయపూర్వకముగా తనను సేవించు వారికి ప్రభు అంగీకరించును. అతను ప్రార్థనను ఆకాశమునకెక్కిపోవును. దీనిని యొక్క వేడుకోలు మేఘమండలం దాటి పోవును. ఎక్కడ ఆగుతుంది? మహోన్నతమైనటువంటి స్థలములో ప్రభు దగ్గరికి వెళ్ళి చేరుతుంది. మనం యొక్క మోక్షారోహణ పండుగ జరుపుకున్నాం ఆదివారం. ఆయన ఎక్కడికి వెళ్ళి ఆగుతాడు? ఎక్కడికి వెళ్ళి ఆగుతాడు? మేఘం దగ్గరికి వెళ్తాడా? ఎన్ని దాటి వెళ్ళాడు? ఇప్పుడు మనకి ఆసియా ఖండంలో 7 ఖండాలు 6 ఖండాలు 8 ఖండాలు ఉండే, ఎన్నో ఖండాలు ఉండే, 7 ఉండే, 8 కూడా మొన్న తయారైందంట. ఇట్లా ఇప్పుడు ఆయన ఎన్ని మండలాలు దాటి వెళ్ళాడు చెప్పండి? మీరు అది చెప్పతే మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. మనం కనపడేది ఏంటిది? ఆకాశం. ఇది ఒక ఆకాశం. తర్వాత మధ్యలో ఒక మధ్యాకాశం ఉంటుంది. ఇది మనకు కనపడే ఆకాశము. మధ్యాకాశం ఒకటి ఉంటుంది. ఈ మధ్యాకాశం తర్వాత 3వ ఆకాశము పరలోకం, 3వది ఉంటుంది. ఇక అక్కడికి తర్వాత 3 తర్వాత లేదు. ఇక పితా పుత్ర పవిత్ర ఆత్మ, అంతే, ఇంకేం లేరు. ఇక పరలోకంలో మేఘమండలం దాటి మహోన్నతమైన స్థలంలోనికి వెళ్ళి చేరుతుందంట ప్రియులరా. ప్రైజులు. కాబట్టి ఇక సంఘముతో ఉండాలి, సంఘ సహవాసంలో చేయాలి, లోకానికి వేరవ్వాలి. వేరైనప్పుడు నువ్వు సంఘంతో ఉండగలుగుతావు, సంఘ సహవాసంతో కలిసి ప్రార్థన చేయగలుగుతావు, ఆయన సహవాసాన్ని కోరుకుంటావు, ప్రార్థన కోరుకుంటావు, ప్రార్థన ఆశీర్వాదాలు నీ మీద వచ్చి కుమ్మరించబడతాయి. అదే కొలసీలకు రాసినటువంటి లేఖలో మరి చూడండి 2వ అధ్యాయం 7వ వచనం కూడా చదివితే ముగించుకుందాం మనం. ఆయనని ఆధారముగా చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. మీకు బోధించిన విధముగా. నువ్వు 73 పుస్తకాలు చదివితే నువ్వే బోధకుడివి, నీకు ఇంకెవరు చెప్పనవసరం లేదు. ఆ బెరాక సంఘం వల్లే ఏం చెప్పారా, ఏం చదువుదామా, రోజు వాక్యం చదువుకుండా వాళ్ళు నిద్రపోరంట, ప్రార్థన చేసుకోకుండా వాళ్ళు నిద్రపోరు, రోజు బైబిల్ చదవకుండా వాళ్ళు నిద్రపోరు, వాళ్ళకి పని గడవదు. మనం చూస్తాము ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 26-27 వచనాల్లో చూసారమ్మా,
3వ అధ్యాయం. అక్కడ బైబుల్ సరే తర్వాత నేను గుర్తొచ్చినప్పుడు మీకు చెప్తాను, మాస్టర్ ద్వారా నేను చెప్పేస్తాలే. బైబుల్ చదివితే దేవుడే నీతో మాట్లాడతాడు. బైబుల్ చదవకుండా, దేవుని మాట వినకుండా, సేవకుల గురువులు ద్వారా దేవుని వాక్యం వినకుండా దేవుడు మనతో మాట్లాడి ఇంకా లోకంలో ఉండిపోతాం. మనకు రక్షణ అనిపించదు, అది జ్ఞానస్థానం మనం పరలోకానికి చేర్చదు. కాబట్టి దేవుని నువ్వు అంగీకరించావు కాబట్టి దేవుని సొంత రక్షకుడుగా, ప్రభువుగా, ఇదిగో జక్కయ్య తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ప్రభువుని. ఇదిగో ఇంటికి తీసుకెళ్లిన తర్వాత తన కుటుంబాన్ని మార్చేసుకున్నాడు, తన మనసును మార్చుకున్నాడు. లోక ఆశల్లో సంపాదించి అన్యాయం సొమ్మంతా కూడా 4 రెట్లు ఇతరులకి ఇచ్చేసేసి తన మనసును శుద్ధి చేసుకున్నాడు. ఆ క్రీస్తు ప్రభు వచ్చాడు. ఇక మరి అందుకని ఇక మరి అతను ఏమయ్యాడు? అబ్రహాము కుమారుడయ్యాడు. అప్పుడు ఆయన ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. లోకసువార్తలో 19వ అధ్యాయంలో 9-10 వచనంలో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియులారా, ఆ రక్షణ దేని వలన వచ్చింది? ఆ కుటుంబానికి దేని వలన రక్షణ వచ్చింది చెప్పండి? దేని వలన రక్షణ వచ్చింది? ముందు తాను ఇంట్లో ఉన్న అన్యాయపు సొమ్మంతా కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసాడు. తర్వాత తన మనసులో ఉన్న పాపమునంతా కూడా కడిగి వేసుకున్నాడు. అప్పుడు ప్రభు చూశాడు, అన్యాయపు సొమ్ము ఆ ఇంటిలో లేదు. పాపం అనేది, పాపపు తాలూకా మాలిన్యము జక్కయ్య హృదయంలో లేదు. లోకానికి వేరైపోయాడు. అందుకని మొదట ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మొదట ఆయనకి అబ్రహాము కుమారుడిగా ఉన్నాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇది మనలో ఉన్న ఎన్ని ఉంచుకొని పొలుగులు ఉంచుకుంటారా? పొలుగులు ఉంచుకుంటాం, పారలు ఉంచుకుంటాం, కత్తులు ఉంచుకుంటాం, ఎన్నెన్నో ఉంచుతాయి. లోపల కనపడివి ఇవన్నీ కూడా మనుషులు కనపడవి. కత్తులు, పొలుగులు, పారలు పొద్దున్నే కనపడితేలే మనుషులు మనలో కనపడు. దేవుడు చూస్తూ ఉంటాడు, ఎవరెవరు పొలుగులు ఉండి, ఎవరెవరు పారలు ఉండి, ఎవరెవరు కత్తులు ఉండి, ఎవరెవరు పొలుగు తవ్వుకుంటున్నారు, గతాలు తవ్వుకుంటున్నారు, ఎవరెవరు పారతో తీసి పారేసినట్టుగా తీసి పారేస్తున్నారు, నరికేస్తున్నారు, సమయం చూసి పొడి చేస్తున్నారు. నేను చెప్పట్లేదమ్మా, మాస్టర్ కూడా చెప్పట్లా. ఇర్మియా గ్రంథంలో ఉంటది, చూసుకుంటే మీరు 9వ అధ్యాయంలో 8వ వచనం చివరికి అయిపోద్ది. ఇక 9వ అధ్యాయం 8వ వచనంలో వారి నాలుకలు చంపెడి బాణముల వలె ఉన్నవి, వారి ఎల్ల వేళలా కలలాడుదురు, ప్రతివాడు పొరుగువానితో ఆప్యాయముగా మాట్లాడును, కానీ లోపల అతనికి ఊత్సులు పన్నుతాడంట. ప్రియుల ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక సామెత ఒక ఆయన చెప్తున్నాడు, ఏమని? ఎదురుగా ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే చూపులేమో దేవుడి మీద ఉన్నాయంట. మనసంతా కూడా కొత్తగా చెప్పులు కొనుక్కొచ్చిన గుమ్మం దగ్గర ఇడిచి వచ్చిన చెప్పుల మీద ఉందంట. ఎక్కడ ఉంది? చూపులు ఎక్కడ ఉండే? చూపులేమో దేవుడి మీద ఉన్నాయంట. అమ్మో, అసలు ఇంత భక్తి పరులు లేడు, భక్తి పరురాలు మాస్టర్ చెప్పేయి లేదంటే ఫాదర్ గారు చెప్పి బాగా అంటున్నాడు అని అనుకుంటున్నా. చూపులేమో దేవుని మీద ఉన్నాయంట. మనసంతా ఎక్కడ ఉందంట? చెప్పుల మీద ఉన్నాయంట. ప్రియుల ప్రైజ్ ది లార్డ్. కానీ మనం కూడా ఇక్కడ ఉంటాం. ఇక నా మీద కూడా ఎన్నో ఉండుంటాయి. ఇప్పుడు మీకు లేవులేండి అని మీరు నన్ను కొట్టివేయొద్దు. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మ్యాచర్ మీద ఉంటాయి, నా మీద ఉంటాయి. ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటానే ఉంటాయి. ప్రియులరా, అక్కడ ఏముంది? ప్రతి ఒక్కరు ఆప్యాయంగా పలకరిస్తారంట, నోటితో ప్రేమగా పలకరిస్తారంట. నొసళ్ళు ఏం చేస్తాయంట? ఎక్కిరిస్తాయి అంట. ప్రైజ్ ది లార్డ్. నొసళ్ళు ఎక్కిరిస్తాయి. వీడికి ఎట్లే జరగాలి. అమ్మ, అంత పని జరిగిందా? అయ్యో, ఈ లోపల బాగా ఆనందపడతా ఉంటాడు, నొసళ్ళతో ఎక్కిరిస్తా ఉంటాడు. దీనికి ఎట్టే జరగాలి, వీడికి ఎట్టే జరగాలి అని లోపల ఎన్నో కత్తులు, ఎన్నో పొలుగులు తవ్వుకుంటే ఈ తవ్వుకోట ఎప్పుడు బయటపడితే? ఏదన్నా ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే ఇంట్లోనో, లేకపోతే ఇంకో చోట పొద్దున్నే చూడండి, నా సావరంగా 5:30, 6ంటికి ఇవన్నీ బయటపడతాయి. ప్రియుల ఆ పొలుగులు, పార్లన్నీ బయటికి కక్కేస్తూ ఉంటారు. ఇప్పుడు కక్కేస్తూ ఉంటారు.
కాబట్టి అవన్నీ ఉంచుకోమాకండి. ఎలా ఉండాలంటే సూదిలాగా ఉండాలి. ఎలా ఉండాలి? చిన్న సూదిలాగా ఉండాలి. కత్తిరిలాగా ఉండకూడదు. మళ్ళీ కత్తిరికి తెలుసా ఇది 10,000 రూపాయల బ్లౌజ్ అని, కత్తిరికి తెలుసు ఇది ₹1,00,000 బ్లౌజ్ అని, కట్ చేసి అవతల పడేస్తుంది కదా. సూదికి తెలుసా ఇది పాత గుడ్డ నేను కొట్టనంటదా, ఇది కొత్త గుడ్డ నేను కొడతాలే అంటదా. ప్రైజ్ ది లార్డ్. ఇడిపోయినటువంటి దాన్ని కలిపే గుణం సూదిది. కలుపున్న గుడ్డని కలుసున్న కుటుంబాన్ని ఎడగొట్టేది కత్తిర. ఇప్పుడు కత్తిరలాగా ఉండాలా, సూదిలాగా ఉండాలా? రేపు నుంచి ఎట్టుంటారు? కరువు పనిలో చూడండి. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపగల ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో